ఎన్టీఆర్ కారణ జన్ముడు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి కోసం, ఏ బీసీల కోసం, ఏ ఎస్సీ ఎస్టీల కోసం, ఏ అన్నటువంటి అడుగారినటువంటి కులాల కోసం చేశాం. ప్రతి వారికి కూడు గుడ్డ నీడ అంటే ఇల్లు కానీ వసతులు కానీ అన్ని రామారావు గారి నుంచి వచ్చాయి. మండల వ్యవస్థ రామారావు గారి నుంచి వచ్చాయి. మండలానికి ఒక పోలీస్ స్టేషన్, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. కాబట్టి ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి తీసుకొని మనం ముందు పోదాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజకీయాన్ని ఓనామాలు దిద్దిచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. ఆడపిల్లలకి వాటా ఇచ్చినటువంటి వాడు ఎన్టీఆర్. అలాగే బీసీలకు రాజకీయం అంటే రుచి చూపించి పదవులు ఇచ్చి ఈరోజు ఆర్థికంగా ఎంత సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే, ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీలో కుతంత్రాలకు తావు లేకుండా రాబోయే ఎన్నికల్లో మంత్రాలయంలో తెలుగుదేశం జెండాను ఎగిరించుకొని మనము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచాలి. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఆంధ్రప్రజానికానికి ఎంతైనా ఉంది. మనం చూసాం గత 5 ఏళ్ళు. సందర్భం కాకపోయినా చెప్తా ఉన్నా, ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పనులు ఈరోజు ప్రజానికానికి ప్రజాకంటకుడిగా అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు దీక్షాభూని ఎన్టీఆర్ స్ఫూర్తితో మళ్ళీ పాత తెలుగుదేశం పార్టీ ఎట్లా ప్రభంజనం సృష్టించిందో అదే ప్రభంజనం సృష్టించాలా. అలాగే మరి మన మంత్రాలయం గడ్డ తెలుగుదేశం అడ్డగా తిక్కారెడ్డి అడ్డగా మారుస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.